రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధికార ప్రతినిధి ఉప్పల సందీప్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధికార ప్రతినిధి ఉప్పల సందీప్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలయ్యిందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుందని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంత బడ్జెట్ ఖర్చు చేశారన్నది లెక్క తేల్చాలని వారు డిమాండ్ చేశారు. రేపు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సభ నిర్వహిస్తున్నారు. మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ ఎంపీ, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరి బానిస బాల్క సుమన్ గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మరి నేను విద్యార్థి విభాగ నాయకునని, జేఏసీ నాయకుని అని చెప్పుకొని ఉద్యమం సమయంలో పొద్దున్నదాకా దొంగ ర్యాలీలు చేసి మరి అదే కాంట్రాక్టర్లు, ఆంధ్ర కాంట్రాక్టర్ల కాడ మోచే నీళ్ళు తాగి అయ్యా బానిస అని చెప్పి మమ్మల్ని ఏమనకరి మేము ధర్నాలు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ కాళ్ళు మొక్కినటువంటి ఈ బానిస బాల్క సుమన్ మరి మొన్న చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ సభలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనుచిత వాక్యాలతో చెప్పు చూపడం జరిగింది. ఇదే బానిస బాల్క సుమన్ నీలాగా కుక్క మెడలో గొలుసులాగా కేసీఆర్కి ఈరోజు నువ్వు పనిచేస్తూ ఉన్నావు. నువ్వు మాట్లాడినటువంటి మాటల్ని వెనక తీసుకొని రేపు జరగబోయే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సభకి హాజరు కావాలని చెప్పి, లేని ఎడల స్కూల్కి వెళ్ళే పిల్లగాని కానించి 60 ఏళ్ళు దాటిన మహిళలందరూ కూడా నేను ఉరికిచ్చి తంతానని చెప్పి ఈ విషయాన్ని మరవకని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా నాడు ఉద్యమంలో నేను విద్యార్థి నాయకునని చెప్పుకునే నువ్వు ఆనాడు అబ్బం సుమన్ తెలని తెలంగాణ ఓయూ విద్యార్థులని ప్రాణాలు ఉసురుగొల్పిన నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు అనుచిత వాక్యాలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇంకా నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరి దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పిన నువ్వు కూడా ఒక దళిత బిడ్డనవే. మరి దళితుల్ని ఈరోజు నువ్వు మాడిన మాటలు దళితుల్ని నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర దొరల దగ్గర తాకట్టు పెట్టిన నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావా? నాడు తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి హామీలు, నల్గొండ జిల్లాకు సంబంధించిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంగా కిందపరిచి మాట్లాడడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి ప్రశ్నించడం జరుగుతుంది. కబాదార్ బిడ్డ, మరి ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పక్క రాష్ట్రాల్లో హోటల్లో నిర్వహించుకుంటూ తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉంటున్నావో, మరి శాశ్వతంగా నిన్ను చెన్నూరులో ఓడగొట్టడమే కాదు, శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి నీకు ఎటువంటి సంబంధం లేకుండా తెలంగాణ ప్రజలు తీర్పునిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి మాటలు రాజకీయాల్లో సరికాదు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించవచ్చు, కానీ దానికి ఒక డిసిప్లిన్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ మొత్తం పక్క పెట్టి నేను ఉద్యమకరణ అని చెప్పుకుంటూ 100 కేసులు పెట్టుకుని చెప్పుకుని నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నావు. మరి దీనికి సరికాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నా.